ప్రేక్షకులకు క్రిస్మస్ శుభాకాంక్షలు. ఆసియాలోనే రెండో అతిపెద్ద చర్చ్ ఎక్కడుందో మనకు తెలుసు కదా. ఎస్, మెదక్ చర్చి. ఆసియా ఖండంలోనే అతిపెద్ద చర్చి కూడా మన తెలంగాణలోనే ఉంది. హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం కరుణాపురం గ్రామంలో ఈ చర్చికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. అవేంటో చూసేద్దామా? దాదాపు 11 ఎకరాల్లో నిర్మితమైన ఈ చర్చ్ పేరు క్రీస్తు జ్యోతి ప్రార్థన మందిరం. 2016 జూన్ 11న క్రీస్తు జ్యోతి ప్రార్థన మందిరానికి పునాది వేశారు. చర్చ్ బేస్మెంట్ విస్తీర్ణం 1,50,000 చదరపు అడుగులు. 2 అంతస్తులలో హాల్ను రూపొందించారు. మొత్తంగా 240 అడుగుల వెడల్పు, 240 అడుగుల ఎత్తుతో దీన్ని నిర్మించారు. నా పేరు సంగాల పాల్సన్ రాజ్. 1991 సంవత్సరంన నేను కరుణాపురం రావడం జరిగేది. మరి యేసు ప్రభు నాకు అనారోగ్యం ఉన్న సమయంలో, మరి ఆత్మహత్య చేసుకుందామన్న సమయంలో దేవుడు నాతో మాట్లాడిండు. నా కుమారుడా, పాల్ నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను ఏర్పరచుకున్నాను, సువార్త ప్రకటించాలి, శ్రమలు భరించాలి, ఉపవాసాలు ఉండాలి, నేను నీ ద్వారా లక్షల మందిని ఆశీర్వదిస్తానని చెప్పినట్టుగా నేను కరుణాపురం వచ్చి 1991 సంవత్సరం నేను ఫాదర్ విజయ్ కుమార్ ఫాదర్ గారు క్రీస్తు జ్యోతి ప్రార్థన మందిరాన్ని 3 కిలోమీటర్స్ దూరంలో చిన్న గుడిసెతో మరి మేము ప్రారంభించడం జరిగేది. మరి ఆ విధంగా ఒక్క వ్యక్తి కడుపులో నొప్పితో క్యాన్సర్ గడ్డతో వచ్చింది. మరి డాక్టర్స్ చనిపోతుందని చెప్పారు. ఆమె ప్రభు కలలో పోయి నా దగ్గరికి రాగానే బాగవుతుందని చెప్పింది. ఆ విధంగా మందిరం స్టార్ట్ అయింది. తర్వాత ఇండివిజువల్గా మేము మందిరం పెట్టుకుందామని తడకలతో 2004 సంవత్సరంలో మేము మందిరము ప్రారంభించడం జరిగేది. చర్చి నిర్మాణానికి ఇప్పటి వరకు 40 కోట్ల వరకు ఖర్చు చేశారట. రోజుకు 500 మంది చొప్పున స్వచ్ఛందంగా చర్చి నిర్మాణ పనుల్లో పాలు పంచుకున్నారు. ఏకకాలంలో 30,000 మంది ప్రార్థనలు చేసుకునేలా చర్చిని తీర్చిదిద్దారు. ఒక మంచి మందిరాన్ని కట్టాలి, నిర్మించాలి అని చెప్పేసి అనేక వేల మంది అందులో కూర్చునే విధంగా నిర్మించబడాలి అనేటువంటి ఆలోచన చాలాసార్లు నాతో పంచుకున్నారు. అప్పుడు మేము ఇంజనీర్ గారి దగ్గరికి వెళ్ళి మధ్యలో ఒక డూమ్ అనేది ఉండాలి అని చెప్పేసి, ప్రత్యేకంగా ఒక డూమ్ అవసరము అని చెప్పి చుట్టూ ప్రజలు కూర్చోవడానికి సౌకర్యవంతంగా ఉండాలని కోరుకున్నాం. అప్పుడు ఆ సమయంలో ఈ మందిరం అంతా కూడా దాదాపు 1,30,000 చదరపు గజాల్లో ఇది నిర్మించబడింది. బిల్టప్ ఏరియాలో దాదాపు 30,000 నుంచి 40,000 మంది వరకు కూడా మరి సౌకర్యవంతంగా కూర్చొని ప్రభువును ఆరాధించగలుగుతారు. జియోడైసిక్ డూమ్ అంటారు దీన్ని. అంటే ప్రత్యేకమైనటువంటి ఇంజనీరింగ్ జియోమెట్రీతో చేయబడి ఉంటుంది ఇది. కాబట్టి దాన్ని మరి సిఎస్టీ వారు టెక్సస్ యుఎస్ఏలో ఉన్నటువంటి వారిని మేము ఫోన్ ద్వారా సంప్రదించగలిగాం. మరి వారి పార్ట్నర్స్ ఇండియాలో ఉన్నారు. టెమ్కో రోల్వెల్ అనేటువంటి వారు ముంబైలో. మరి వారిని సంప్రదించండి అని చెప్పినప్పుడు వారిని సంప్రదించగా వారి ఇక్కడికి వచ్చి చూసి పరిశీలించి దీని మెజర్మెంట్స్ అన్నీ కూడా తీసుకొని దానికి ఒక చక్కటి డిజైన్ను మాకు ఇవ్వడం జరిగింది. ఫైనల్గా దాని కలరింగ్ కానీ అవన్నీ కూడా అప్రూవ్ అయిన తర్వాత వారు ఆ డూమ్ను మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరిగింది. నేను హన్మకొండలో ఉంటున్నాను. నా పేరు షాలోమ్. నేను ఫస్ట్ టైం ఈ చర్చికి వచ్చాను. చాలా బాగుంది. బాగా పాడారు అంకుల్ వాళ్ళు. మంచిగా ప్రేయర్ చేశారు. నాకు కూడా మంచి లైఫ్ ఉంది. మంచిగా బ్లెస్సింగ్స్ వచ్చినాయి నాకు. ఖమ్మం నుండి వచ్చాం. యాక్చువల్గా
సండే ఈరోజు ఎట్లా మిస్ అయిద్దేమో అనేసి అనుకున్నాం. అయినప్పటికీ దేవుడు ఆయన ఉచితమైన కృపను బట్టి ఇక్కడికి రావడానికి దేవుడు కృప చూపించిండు. ఈ మనసంతా ఎంతో ప్రశాంతంగా ఉంది, చాలా హ్యాపీగా అనిపించింది. విశ్వాసంలో ఏ విధంగా ముందుకు సాగాలో, మనకి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నిందలు అవమానాలు వచ్చినప్పటికీ వాటన్నింటిలో ఏ విధంగా ఎదుర్కొని ధైర్యంగా ఉండాలనేసి దైవసేవకుడు చెప్పిన వాక్యం అయితే మమ్మల్ని ఎంతో బలపరిచింది. మేము ఖమ్మం నుంచి వచ్చాము. నా పేరు ఇమ్మానేలు. మేము మొత్తం ఒక 40 మంది దాకా వచ్చామండి. మేము ఇది చూద్దామని వచ్చినాం. అంటే మేము అవుట్ ఆఫ్కి వెళ్ళి చూసినంత అనుభూతి మాకు కలిగింది. ప్లస్ ఇక్కడ ఉన్న చెప్పు కూడా ఇక్కడున్న ప్రజలందరూ కూడా దేవుళ్ళు నీలమై ఉన్న బాధలు అవన్నీ కూడా మర్చిపోయి దేవుడికి మొరపెట్టుకుంటే వాళ్ళకి ఎంత పెద్ద సమస్య అయినా కానీ అది చిన్నగా అవుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. నా పేరు పున్నారావు అండి. నేను ఖమ్మం నుంచి వచ్చాను. నేను హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాను. కానీ చాలా విధమైన ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. కొన్ని మనం తెలిసినవి ఏదైనా తెలియపోయినా కూడా అవి కేవలం నమ్మటం వల్ల విశ్వాసం అని చెప్పి దేవుడు వాక్యం సెలవిచ్చిన రీతిగా నమ్మటం నీ వల్ల అయితే సమస్తం సాధ్యమైన రీతిగా నేను చాలా వరకు నమ్మాను. అది నేను కళ్ళారు చూశాను. ఇక్కడికి వచ్చినాక అసలు పూర్తిగా నేను మైమర్చిపోయాను అనమాట. ప్రభు అంటే ఇంత ప్రశాంతత జీవితంలో ఉండదన్న ఉద్దేశంతో నేను ఇక్కడ దేవుడి సన్నిధి రావడానికి దేవుడు నాకు సహాయం చేశాను. పరలోకమున దేవుడు వచ్చి ఈ స్థలంలో నాకు గొప్ప మందిరం కట్టినట్టుగా దేవుడు చూపెట్టాడు 2004 సంవత్సరంన. మరి చూపెట్టిన తర్వాత 2017 సంవత్సరంలో నాకు వచ్చిన దర్శనం బట్టి ఒక మంచి ఆసియా దేశంలో ప్రపంచంలో కనివేని ఎరగని ఒక మందిరం కట్టాలి సార్, దీని కొరకు ప్లాన్ కావాలని ఇంజనీర్ గారితో నేను మాట్లాడినప్పుడు వారితో పాటు టెక్స్చర్ ఇంజనీర్ మురళి సారు, తర్వాత చెట్లన్నీ సుందరమైన చెట్ల కోసం రకరకాల ఇంజనీర్స్ కూర్చొని ప్లాన్ వేయడం జరిగేది. మరి మందిరం కట్టినప్పుడు నీళ్లు లేవు. అంతకుముందు కొన్ని లక్షల రూపాయలు పెట్టి నీళ్లు కొన్నారు ఇక్కడ చిన్న పెండాల్లో. మరి నేను ప్రార్థన చేశాను, నీళ్లు లేవు ప్రభు అన్నప్పుడు విస్తారమైన వర్షం దేవుడిచ్చాడు. ఈ రోజు వరకు కూడా మా బావి నిండే ఉన్నది, ఏం తక్కువ కాలేదు. ఆ విధంగా మరి పునాదులు వేయడం జరిగింది. ఈ చర్చికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. జెరూసలం నుంచి తెచ్చిన మట్టితో చర్చి భవనానికి శంకుస్థాపన చేశారు. చర్చ్ పై భాగంలో అమర్చిన అల్యూమినియం గోపురాన్ని ప్రత్యేకంగా అమెరికాలో చేయించి ఇక్కడికి తెప్పించి పైన ఏర్పాటు చేశారు. ఇక పిల్లర్స్కి చైనా నుంచి తెప్పించిన ప్రత్యేకమైన షీట్స్ని అమర్చారు. వీటిపైన బైబిల్కి సంబంధించిన ముద్రలను మనం చూడవచ్చు. మార్బుల్స్ని ప్రత్యేకంగా వియత్నాం నుంచి తెప్పించారు. పిల్లర్ల నిర్మాణానికి హాలెండ్ టెక్నాలజీ వాడారు. చర్చి భవనం చుట్టూ యేసుక్రీస్తు జన్మ వృత్తాంతాన్ని అద్దాల చిత్రపటాలతో రూపొందించారు. చర్చి లోపల పెద్ద పెద్ద ఎల్ఈడి స్క్రీన్స్, సీసీ కెమెరాలను కూడా అమర్చారు. నా పేరు విజయ అండి. నేను సికింద్రాబాద్ నుంచి వచ్చినాను. ఇదివరకు ఫస్ట్ వచ్చినప్పుడు మామూలుగా షెడ్ లాగా ఉండింది అనమాట. అయితే నేను రీసెంట్గా యూట్యూబ్లో చూసిన చాలా పెద్ద చర్చ్ కట్టినారని తెలిసింది. దానివల్ల చూసి వెళ్దామని వచ్చినాను. బట్ మాకైతే చాలాసార్లు హెల్త్ బాగాలేనప్పుడు కూడా మేము ప్రేయర్ చేయించుకున్నాము. చాలా బ్లెస్సింగ్స్ ఉంటుంది. వీఆర్ ఫైన్. థ్యాంక్ యూ. నా పేరు సింధూరా. నేను జగ్గేపేట నుంచి వచ్చాను. ఈ చర్చ్ చూడంగానే చాలా బాగా అనిపించింది. నా లైఫ్లో ఇలాంటి చర్చ్ చూడలేదు. చాలా చాలా బాగుంది. కళావతి నా పేరు. మా పెద్ద బిడ్డ బాగలేకుండా 13-15 ఏళ్ళ కింద నేను ఆమెను తీసుకొని వచ్చిన, ఆమె ఏమి ఆశ లేకుండే ఆమెది. అయితే ఇక్కడ తీసుకొని వచ్చిన ఆల్ నైట్లలో మరి దేవుడు ఇప్పటి వరకు మమ్మల్ని ఉంచిండంటే సజీవన్ దేవునికి వందన. సునీత అండి. ఇది పెళ్ళికని వచ్చాము. ఈ చర్చి చూద్దామని చెప్పి దర్శించడానికి వచ్చాము. చాలా బాగా అనిపించింది. చర్చి ఆవరణ కూడా చాలా బాగా అనిపించింది. ఇక ఇక్కడ ప్లే చేసే మ్యూజిక్ కానీ లేదా ప్రార్థనలు ఆలపిస్తున్నప్పుడు కానీ క్లియర్ సౌండ్ అవుట్పుట్ కోసం ఫ్రాన్స్ నుంచి నెక్సో సౌండ్ సిస్టమ్ కొనుగోలు చేసి తెప్పించారు. మందిరం లోపల రీసౌండ్ రాకుండా సినిమా థియేటర్ తరహాలో సౌండ్ ప్రూఫ్ మెటీరియల్ కూడా ఇక్కడ వినియోగించారు. అంతేకాదు చర్చికి నలుమూలలా ఎత్తైన లైట్ హౌజులు, ఇంకుడు గుంతలను నిర్మించారు.
ఇజ్రాయెల్ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన ఆలివ్ మొక్కలను చర్చి ప్రాంగణంలో నాటారు. ఈ యొక్క చర్చిలో ఒక మంచి సౌండ్ సిస్టమ్ ఉండాలి. ఎందుకంటే ఆరాధన అనేది మనకు పాటలు పాడుతూ ఉంటాం, ప్రార్థిస్తూ ఉంటాం, వాక్యం చెప్తూ ఉంటాం చర్చిలో. కాబట్టి సౌండ్ అనేది చాలా చక్కటి వాయిస్ ఉండాలి. తర్వాత ఎలాంటి రీసౌండ్ అనేది లేకుండా ఉండడానికి ఈ చర్చ్ అంతా కూడా అకోస్టిక్ ట్రీట్మెంట్ చేయాలని చెప్పేసి నెక్సో సౌండ్ సిస్టమ్ మన యొక్క అవసరతలకు అన్నీ కూడా సరిపోతుందని చెప్పి మరి ఫ్రాన్స్ దేశం నుంచి ఈ యొక్క సౌండ్ సిస్టమ్ తేవడం జరిగింది. ఈ చర్చిలో అతిపెద్ద ఆకర్షణీయమైన విషయం ఏమిటంటే క్రీస్తు జీవితంలోని భిన్న దృశ్యాలను వర్ణించే స్టెయిన్ గ్లాస్ విండోలు. చర్చి లోపలికి రాగానే రంగురంగుల్లో అందంగా ఉంటూ సందర్శకుల దృష్టిని ఆకర్షిస్తాయి. దీంతో ఈ అద్భుతమైన క్రీస్తు జ్యోతి చర్చిలో నిష్కలంకమైన హస్తకళలు కూడా ఉన్నాయని గుర్తించవచ్చు. కరుణాపురం చర్చి నిర్మాణానికి దాదాపు 70 కోట్లు ఖర్చు చేసినట్లుగా నిర్వాహకులు చెప్తున్నారు. ఈ డబ్బంతా కేవలం భక్తుల భాగస్వామ్యంతోనే రావడం విశేషం. దీనికి చక్కటి విండోస్ ఉండాలి, మరి స్టెయిన్డ్ గ్లాస్తో ఉన్నటువంటి విండోస్ ఉండాలి అని చెప్పేసి మరి కేరళలో ఉన్నటువంటి మైలన్ గ్లాస్ వారు మరి అమెరికా నుంచి ప్రత్యేకంగా తెప్పించినటువంటి గ్లాస్, స్టెయిన్డ్ గ్లాస్లో మరి మా బైబిల్కు సంబంధించినటువంటి ఫలాలు, ఫ్రూట్స్ని దాంట్లో డిజైన్ చేయడం జరిగింది. తర్వాత యేసు ప్రభు పుట్టి పెరిగినటువంటి యెరూషలేములో, తర్వాత ఇజ్రాయెల్లో ఉన్నటువంటి స్థలాలన్నీ కూడా మరి మేము మందిరం చుట్టూ కూడా అవి ఒక దృశ్య రూపంలో అమర్చడం జరిగింది. ప్రత్యేకంగా స్టేజ్ కొరకు వియత్నాం నుంచి తేబడినటువంటి ఇటాలియన్ మార్బుల్ వాడడం జరిగింది. డోర్స్కి ప్రత్యేకంగా మరి ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చినటువంటి కళాకారులు చక్కటి మరి సాదృశ్యాలతో దీపస్తంభము, తర్వాత ఒలివ చెట్టు, తర్వాత దూతలతో కూడినటువంటి దృశ్యాలను చెక్కించడం జరిగింది. ఇవన్నీ కూడా బైబిల్లో ఉన్నటువంటి కొన్నిటిని సూచిస్తూ ఉంటాయి. సో ఈ విధంగా మరి మందిరానికి ఒక చక్కటి రూపాన్ని తీసుకొని వచ్చి చుట్టూ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉండాలని చెప్పేసి చక్కటి ల్యాండ్స్కేపింగ్ చేయడం జరిగింది. మరి ప్రత్యేకంగా అనేక మంది ఈ మందిరంకి వస్తూ ఉన్నారు, దర్శిస్తూ ఉన్నారు, ప్రభువుని గణపరుస్తున్నారు. మేము కూడా ఈ మందిరం ఇంత సౌందర్యంగా వస్తుందని మేము పునాది వేసినటువంటి రోజుల్లో ఆలోచించలేదు, ఊహించలేదు కూడా. కానీ ప్రభు ఈ కార్యాన్ని చేశాడని సంపూర్తిగా మేము నమ్ముతున్నాం. ఆ ప్రభునే గణపరుస్తున్నాం. ఆసియా ఖండంలో మొన్నటి వరకు నాగాలాండ్లోని జాన్ హెబెటోలో ఉన్న బాప్టిస్ట్ చర్చ్ అతిపెద్ద చర్చిగా ఉండేది. ఆ రికార్డును క్రీస్తు జ్యోతి ప్రార్థన మందిరం తిరగరాసింది. నాగాలాండ్ చర్చి పొడవు 203 అడుగులు, వెడల్పు 153, ఎత్తు 166 అడుగులు. అక్కడ ఏకకాలంలో 8500 దాకా ప్రార్థనలు చేసుకునే వెసులుబాటు ఉంది. కానీ కరుణాపురం క్రీస్తు జ్యోతి మందిరంలో ఒకేసారి 30,000 మంది ప్రార్థనలు చేయవచ్చు. ఇది నాగాలాండ్ బాప్టిస్ట్ చర్చ్ కౌన్సిల్తో అనుబంధంగా ఉండడం విశేషం. దీని కొరకు ఎంత ఖర్చు అవుతుంది అన్నప్పుడు 50 కోట్లతో అయిపోతుంది సార్ అన్నారు. అప్పుడు 7 సంవత్సరాల క్రితం 50 కోట్లతో అయిపోతుందని మేము సంతోషించాం. మరి పైసలు నా దగ్గర లేవని ప్రార్థించినప్పుడు మా భక్తులే మా దగ్గరకు వచ్చేవారికే ఉన్నాయి, మన జేసీపీలు ఉన్నాయి, ఇటాచీలు ఉన్నాయి, వాళ్ళే పరిగెత్తుకొని వచ్చారు. అయ్యగారు మందిరం కడుతున్నారు కదా, మేము ఇటాచీలు పెడతాం, జేసీపీలు పెడతాం. వాళ్ళే జేసీపీ పెట్టారు. అయిపోయేదాకా డీజిల్ మాత్రం నేను పోసాను, డీజిల్ ఇస్తా, మిగతాది వాళ్ళు ఫ్రీగానే చేశారు. అది మందిరం. తర్వాత స్టీలు ఇవన్నీ కట్టడం మా దగ్గర తెలిసిన వాళ్ళు, ప్రార్థనకు వచ్చే భక్తులే రాడెళ్ళడం, తర్వాత వాళ్ళే పిల్లలు నిలబెట్టడం. మీ ప్రార్థన ద్వారా ఎన్నో మేలు జరిగినాం.
కనుక మా బండ్లతో మేము ఎంతైనా లారీలతో ఇసుక పోస్తాం ఈ మందిరం యొక్క పని చేయడం జరిగేది. 1600 సంవత్సరాల ఒలివ చెట్టు అక్కడ ఉంది, 600 సంవత్సరాల ఒలివ చెట్టు, 200 సంవత్సరాల ఒలివ చెట్టు, ఇట్లా అమెరికా దేశం నుండి, తర్వాత ఆస్ట్రేలియా నుండి అక్కడ ఖర్జూర చెట్టు ఉంది. ప్రత్యేకమైన చెట్లు. పరిశుద్ధ గ్రంథంలో సొలొమోను మహారాజు అంటేనే చక్కటి మందిరం కట్టాడు. సంవత్సరం జూన్ 11వ తారీఖు నాడు ఈ యొక్క క్రీజ్యోతి మందిరానికి మరి పునాది వేయడం జరిగింది. అయితే వాస్తవానికి చెప్పాలి అని అంటే మేము ఈ యొక్క మందిరం విశాలంగా పెద్దగా కట్టాలన్నటువంటి ఆలోచనతోటే దీన్ని మేము ముందుకు వెళ్ళాము. మరి ఇంజనీర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంజనీర్ గారితో చెప్పాం, అయ్యా మాకు ఇట్లాంటి విశాలమైనటువంటి మందిరం కట్టాలి అని అంటే వాళ్ళు మీరు కట్టలేరు అనేటువంటి ఒక సందేహాన్ని వ్యక్తపరిచారు. ఎందుకంటే అది ఎంతో ఖర్చుతో కూడినటువంటి ప్రయాసం కనుక అది చాలా కష్టం అని చెప్పారు. ఎందుకంటే మేము సాధారణంగా ఎప్పుడు సింపుల్గా కనపడతాం కనుక వాళ్ళు అనుకున్నారు మీరు చేయలేరు అని చెప్పేసి వాళ్ళు అన్నారు. కానీ మేము చెప్పాము, అయ్యా నిజమే మేము చేయలేము, కానీ దేవుడి శక్తిని బట్టి, దేవుని కృపను బట్టి, ఆయన బలాన్ని బట్టి మేము చేయగలము అని ఆయనకి ఒక విశ్వాసాన్ని కల్పించినప్పుడు, సరే మీకు ఏ విధంగా ఉండాలంటే మధ్యలో డూమ్ ఉండాలి, చుట్టూ ఇట్లా విశాలంగా ప్రజలు కూర్చునే విధంగా ఉండాలన్నప్పుడు డిజైన్ చేశారు దాన్ని. వేలాది మంది భక్తులు వస్తారు, మందిరం నిండిపోతుంది, కిందంతా నిండిపోతుంది. అందరూ మేము పాటలు పాడి తర్వాత ఒక వాక్యం చదువుకొని ప్రేయర్ చేసినాక నేను వాక్యం చెప్తాను. నేను నాతో పాటు జయప్రకాష్ గారు ఇద్దరం వాక్యం చెప్పిన తర్వాత క్యాండిల్ పట్టుకొని, ఎందుకంటే ప్రపంచమంతా చీకట్లో ఉన్నప్పుడు క్రీస్తు ఈ లోకానికి వెలుగుగా వచ్చింది కనుక అందరం చీకటి పారదోలాలని ఆ క్యాండిల్కు సాదృశ్యం అన్నట్టు. మరణఛాయలు ఉన్న ప్రజలు గొప్ప వెలుగు చూసిరనే ఒక వాక్యం చెప్పి నేను క్యాండిల్ పట్టుకున్నప్పుడు అందరు క్యాండిల్ పట్టుకొని ప్రార్థన చేసి పాటలు పాడతాం. తర్వాత నేను ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత రాత్రి 1 గంట కార్యక్రమం అయిపోతుంది. మళ్ళీ మార్నింగ్ 9:30కి మా ఇంటికాడ నుండి మన కొండ మీద ప్రేయర్ ఉంది మాకు, గెస్సం అనే ప్రార్థన మందిరం. అక్కడ నుండి ప్రొసెషన్ స్టార్ట్ అవుతుంది. పబ్లిక్ అందరికి ఒక పాట పాడి ప్రార్థన చేసి వేరే ఇంకా అక్కడ నుండి ప్రొసెషన్గా పాటలు పాడుతూ వాక్యం చదువుతూ భక్తులందరూ సంతోషం పట్టుకోలేక డ్యాన్స్లు వేయడం, దేవుని అందు ఆనందించడం, ప్రభుని అందు ఆనందించడం. అక్కడ నుండి మందిరం దాకా వచ్చిన తర్వాత అక్కడ జెండా ఎగరవేయడం జరుగుతుంది. పండుగ దాంతో స్టార్ట్. నా పేరు సుజాత అండి, నేను కరీంనగర్ నుంచి వచ్చాను. గత 7 years నుంచి ఈ మందిరం గురించి వింటున్నాను. ఇక్కడ చాలా మిరకల్స్ జరుగుతున్నాయని. కానీ మన రీసెంట్గా ఇది ఏసియాలో నెంబర్ 1 చర్చ్ అని తెలిసినాక చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఎప్పుడో వచ్చి చూద్దామని అనుకున్నాము. ఇక్కడికి వచ్చినాక అసలు ఒక ప్యారడైజ్కి వచ్చినంత ఫీలింగ్ కలిగింది మాకు. దేవుడు అయ్యగారికి ఇంత గొప్ప దర్శనం చూపించి ఇంత గొప్ప నిర్మాణం చేసిన ఆయనకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు, ఆయన పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నామండి. మేము కేరళ ఇంకా వేరే ప్రాంతాలలో కూడా చర్చిలు సందర్శించినాం, కానీ ఇంత గొప్ప చర్చిని మాత్రం నేను ఇంతవరకు చూడలేదు. రేణుక అండి. ఇక్కడ ప్రేయర్ గురించి మాకు ముందే తెలుసు, విజయవాడలో తెలిసింది. ఎప్పటి నుంచి చూద్దాం అనుకున్నాం. వచ్చిన తర్వాతకి వచ్చే ముందు కూడా చాలా డల్గా వచ్చాము, వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. చాలా ఎనర్జీ వచ్చింది. మేము ఏమనుకుంటున్నామో అయ్యగారు అక్కడ ప్రార్థన చేశారు, చాలా హ్యాపీగా అనిపించింది, చాలా సంతోషం. మేము నిజామాబాద్లో ఉండేవాళ్ళము. నా పేరు జి మరియా. మందిరం చూడగానే చాలా సంతోషం అనిపించింది. అయ్యగారు ప్రేయర్ కూడా చాలా మంచిగా అనిపించింది. ఆయన సాక్ష్యం చాలా బలమైన సాక్ష్యము. బునాది వేసినప్పుడు మేము చూడటానికి వచ్చినాము. మళ్ళీ అప్పటి నుంచి చూడాలని ఆశ ఉంది కానీ రాలేకపోయినాం. ఇప్పుడు మా పాప మ్యారేజ్ అయిపోయింది, పిల్లలు కావాలని చెప్పి ఆశతోని చూద్దామని అనుకుంటున్నాం కానీ రాలేకపోతున్నాం. ఈరోజు మమ్మల్ని దేవుడు నడిపించిండు. ఇక్కడికి వచ్చినాక చాలా ఆనందంగా ఉంది. చూసారుగా ఆసియా ఖండంలోనే అతిపెద్దదైన క్రీస్తు జ్యోతి చర్చ్ విశేషాలు. మరోసారి టీవీస్ ప్రేక్షకులకు క్రిస్మస్ శుభాకాంక్షలు. నమస్తే.